వినిగో వీరలయోల ధీర యేసుని సైనికులం ఇదే ఇదే మా శపథం. పునీత ఇగ్నేషియస్ గారి నవదిన సందేశాలు 2వ రోజు. ఒక వైఫల్యం నేర్పిన గుణపాఠం. భీకరమైన యుద్ధంలో కాలిని చిత్రవద చేసిన ఫిరంగి గుండుతో నేల కొరిగిన ఇగ్నేషియస్ తిరిగి లేవడానికి చాలా సమయం పట్టింది. శారీరకంగా మానసికంగా ఎంతో కృంగిపోయాడు. ఒక పెను తుఫానులో చిక్కుకున్న అనుభవాన్ని చవిచూశాడు. భయంకరమైన మానసికమైన అలజడిని ఎదుర్కొన్నాడు. మళ్ళీ తన ఆశల బాటలో నడవగలడన్న నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడాడు. తన గాయాల నుండి కోలుకోవడానికి పెట్టిన ప్రతి కావుకేక ఆయన జీవిత కోర్కెలను ముక్కలు చేశాయి. ఈ అనూహ్యమైన సంఘటన ఇగ్నేషియస్ జీవితంలో ఒక పెద్ద గుణపాఠాన్ని నేర్పించింది. తాను పొందిన భౌతికమైన ఆధ్యాత్మికమైన గాయాలు ఆయన జీవిత దృక్పథంలో పెనుమార్పులకు నాంది పలికాయి. ధ్యాన కేంద్రం ఆనంద జ్యోతి నిలయం ఆత్మ